ఇంటిగ్రల్ 1/a plus b sin x dx ఆర్ ఇంటిగ్రల్ 1/a plus b cos x dx ఆర్ ఇంటిగ్రల్ 1/a sin x plus b cos x plus c dx. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు t = tan x by 2 అనుకుంటే sin x ఇస్ మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదా ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో 2 tan θ by 1 plus tan square θ. ఇక tan x by 2 అనుకున్నాం కాబట్టి 2 tan x by 2 by 1 plus tan square x by 2. cos x ఫార్ములా ఏంటి 1 minus tan square θ by 1 plus tan square θ. ఆ θ ప్లస్లో x by 2 వస్తుంది అంటే 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. dx = 2 by 1 plus tan square x by 2 dt. ఈ రకంగా అలాగే ఈ మోడల్లో ఉంటాయి ఇంటిగ్రల్ 1/a plus b sin square x dx ఆర్ ఇంటిగ్రల్ 1/a plus b cos square x dx ఆర్ ఇంటిగ్రల్ 1/a sin square x plus b cos square x plus c cos x sin x dx. ఇలా ఉన్నప్పుడు మల్టిప్లై ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ secant square x. ముందర secant square xతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. చేశాక అప్పుడు t = tan x అని ఆ రకంగా చేయాలి. ఇవన్నీ కూడా శుభ్రంగా గుర్తుపెట్టుకుంటే చక్కగా ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా చేసేయచ్చు, ఈజీగా చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఏ మోడల్కి ఏంటి సబ్స్టిట్యూట్ చేయాలి, ఏంటి వాడాలి. ఇంటిగ్రల్ a cos x plus b sin x by c cos x plus d sin x dx. ఇలా ఉన్నప్పుడు న్యూమరేటర్ అంటే a cos x plus b sin x a ఇంటూ డినామినేటర్ అంటే a ఇంటూ c cos x plus d sin x ప్లస్ b ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్. డినామినేటర్ తెలియక డెరివేటివ్ ఫైండ్ చేయాలి. అప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద వస్తే అప్పుడు ప్రాబ్లమ్స్ ఆ రకంగా ఈ రకంగా ఒకవేళ అంటే ఇంటిగ్రల్ a sin x plus b cos x plus c by p sin x plus q cos x plus r dx. ఈ రకంగా ఉంటే న్యూమరేటర్ a ఇంటూ డినామినేటర్ ప్లస్ b ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ లాంబ్డా, వేర్ a b అండ్ లాంబ్డా ఆర్ కాన్స్టెంట్స్. లాంబ్డా అనేది కాన్స్టెంట్. ఈ రకంగా సేమ్ మీదలాగే కాకపోతే ఇక్కడ లాంబ్డా అంటే ఇంకో కాన్స్టెంట్ వస్తుంది. ఆ రకంగా చేయాలి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మనకి అక్కడ మల్టిప్లికేషన్లో డిఫరెన్షియేషన్లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా యూవి అంటే ప్రోడక్ట్ ఫైండ్ చేసేటప్పుడు అలాగే ఎలా చేయాలన్నది అదే ఏ రకంగా వస్తుంది. ఇఫ్ యూ అండ్ వి ఆర్ టూ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ దెన్ ఇంటిగ్రల్ యూవి డిఎక్స్. ఇది ప్రోడక్ట్ కదా, యూవి అంటే యూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ du/dx ఆఫ్ ఇంటిగ్రల్ విడిఎక్స్ మళ్ళీ హోల్ పార్ట్కి డిఎక్స్. ఈ రకం అంటే ఈ ఇంటిగ్రేషన్ పార్ట్లో ఉంది du/dx ఇంటిగ్రల్ vdx ఆ పార్ట్కి dx. ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇంటిగ్రల్ e power ax sin bx dx e_ax by a² plus b² into a sin bx minus b cos bx plus ఇంటిగ్రల్ e_ax cos bx dx e_ax by a² plus b² into a cos bx plus b sin bx plus ఇంటిగ్రల్ e_x into f of x plus f dash x dx e_x f of x plus c. ఇంటిగ్రల్ e⁻ x into f of x minus f dash x dx minus e⁻ x f of x plus c. ఇంటిగ్రల్ e⁻ax into a fx plus f dash x dx e⁻ax f of x plus c. నెక్స్ట్ ఇదేంటంటే మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఆ రిడక్షన్ ఫార్మ్ రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. రిడక్షన్ ఫార్మ్ అంటే రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం. ఇఫ్ in ఇంటిగ్రల్ x⁻n e⁻ax dx దెన్ in x⁻n e⁻ax by a మైనస్ n/a in-1 అంటే i3 i2 అలాగే అవన్నీ ఫైండ్ చేసుకుంటూ వెళ్ళాలి. in ఇస్తారు, i3 i2 i1 అలాగే i0. ఇఫ్ in ఇంటిగ్రల్ sin power nx dx దెన్ in మైనస్ sin power n-1 x cos x by n ప్లస్ n-1 by n in-2. ఇవి కూడా అంతే. ఇక్కడ ఈ పార్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అక్కడ in-2 అలాగే
అన్నిటికీ కూడా IN-2 వస్తుంది. ఆ పార్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టు, అన్ని జాగ్రత్త ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ cos integral cos IN is equal to integral cos power nx dx. Then IN is equal to cos power n minus 1x sin x by n plus n minus 1 by n IN minus 2. Next, if IN is equal to integral tan power nx dx, then IN is equal to tan power n minus 1x by n minus 1 minus IN minus 2. Next, IN is equal to integral cot power nx dx. Then IN is equal to minus cot power n minus 1x by n minus 1 minus IN minus 2. If IN is equal to integral secant power nx dx, then IN is equal to secant power n minus 2x tan x by n minus 1 plus n minus 2 by n minus 1 IN minus 2. If IN is equal to integral cosecant power nx dx, then IN is equal to minus cosecant power n minus 2x cot x by n minus 1 plus n minus 2 by n minus 1 IN minus 2. If IN is equal to integral log x power n dx, then IN is equal to x into log x power n minus n IN minus 1. చూసారు, అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా IN-2 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రల్ x పవర్ n e పవర్ ax dx, అక్కడ IN-1 వచ్చింది. మళ్ళీ అలాగే ఇక్కడ log x పవర్ n, ఇక్కడ IN-1. అలాగే ఆ రకంగా చిన్న చిన్న గుర్తులు ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చిన్న ఈ రకంగా వస్తుంది సినాప్సిస్. సో ఈ 2 పార్ట్స్ కింద సెండ్ చేస్తాను. ఈ 2 పార్ట్స్ సినాప్సిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ చేస్తుంటే ఈజీగా అర్థం. సో అంతా కూడా కంప్లీట్గా డిఫరెన్షియేషన్ ఒకవేళ ఫస్ట్ ఇయర్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆల్రెడీ డిఫరెన్షియేషన్ 1B చెప్పాను, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో అవి చూసుకుంటే ఇవి ఈజీగా అర్థం. థ్యాంక్ యూ.